అందరికీ నమస్తే, వెల్కమ్ టు క్యూన్యూస్. నేను రాజు. మరి ఈ రోజు శనార్థి తెలంగాణ దినపత్రికలో వచ్చినటువంటి ఉమ్మడి 10 జిల్లాలకు సంబంధించి వార్తలు అయితే చూద్దాం. ఇక వార్తల్లోకి వెళ్లే ముందైతే మనం రెగ్యులర్గా చూసినట్లయితే నేటి మాట అయితే చదువుకుంటాం. ఇక నేటి మాట ఈరోజు ఏమొచ్చింది అనేది ఒకసారి చూద్దాం. ఇక బీసీలకు శుభగడియలు కనిపిస్తున్నాయి. తుది మెరుగులు అద్దుకుంటున్న బీసీల రాజకీయ పార్టీకి కాలం స్వాగతం పలుకుతుంది. బీఆర్ఎస్ పార్టీలో కుటుంబ కలహాలు, ఆధిపత్య ఛాయలు గుప్పుమంటున్నాయి. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అవతరించిన ఉద్యమ పార్టీలో నీలి నీడలు అలుముకుంటున్నాయి. ఒకప్పుడు ఎదురు లేదని విర్రవీగిన గులాబీ పార్టీ కుటుంబ పార్టీగా ముద్ర వేసుకొని అవినీతి పార్టీగా ఎదిగి రాష్ట్రాన్ని 10 ఏళ్లు పాలించి ఇప్పుడు అవినీతి కూపంలో ఈత కొడుతుంది. 6 గ్యారెంటీలతో అధికారం అందుకుంటున్న హస్తం పార్టీ రేఖలు కూడా దూరదృష్ట్యాన్ని చూపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ కనుమరుగయ్యే రోజులు దగ్గరలోనే ఉన్నట్లు ఆ పార్టీ నాయకుల ప్రవర్తనే అందుకు అద్దం పడుతుంది. బీజేపీ పార్టీలో వర్గ విభేదాలు, కులమత కలహాలు, ఒకరు ముందుకు వెళితే నలుగురు వెనక్కి లాగే పరిస్థితులే కనిపిస్తున్నాయి. బీసీల ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న తరుణంలో బీసీల రాజకీయ పార్టీని ప్రజలు ఆదరించి హక్కున చేర్చుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయని చెప్పేసి మనకు పెద్దపల్లి రాజన్న రాసినటువంటి నేటి మాట అయితే చూసినాం. మరి నిజంగా అది కరెక్టే అనమాట. ఎందుకంటే బీసీలు అయితే చాలా వరకు అయితే చైతన్యం అవుతున్నారు. మరి అధికార పార్టీని నమ్మే పరిస్థితి లేదు, అటు ప్రతిపక్ష పార్టీని నమ్మే పరిస్థితి లేదు. మరి ఇక కొత్త పార్టీ, మరి కొత్త ప్రత్యామ్నాయం ఏదైతే మాకు కావాలి అని చెప్పేసి ప్రజలైతే కోరుకుంటున్న సమయంలో మరి బీసీ పార్టీ ఏదైతే ఉందో మరి దాన్ని అయితే ప్రజల వైపు తీసుకెళ్తామన్నట్లుగా మరి నాయకులు చెప్తున్నారు. ప్రజలు కూడా అదే కోవలో ఆదరిస్తారని చెప్పేసి మనకు ఆ నేటి మాట ద్వారా అయితే చూడొచ్చు. సో ఇంకా మరి ఈరోజు వచ్చిన ఆర్టికల్ అయితే చూద్దాం. మరి గంటా సోమన్న గారు రాసినటువంటి ఉద్యమ పార్టీ రాష్ట్రంలో ఉనికి కోల్పోతుందని చెప్పేసి మనకు ఆర్టికల్ అయితే రాయడం జరిగింది. మరి నిన్న ఏదైతే ఎమ్మెల్సీ కవిత గారిని బీఆర్ఎస్ పార్టీ అయితే సస్పెండ్ చేసింది పార్టీ నుంచి. మరి కవిత అయితే కొన్ని సంచలన వ్యాఖ్యలు అయితే చేసింది. హరీష్ రావు పైన కావచ్చు, అటు సంతోష్ రావు పైన కావచ్చు. మరి కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ఏదైతే సిబిఐకి అప్పగించిన తరుణంలో మరి కవిత కూడా ప్రెస్ మీట్ పెట్టి ఈ విధమైన వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. దీంతో మరి రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీలో పెద్ద గందరగోళం అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. మరొక వైపు కవితకు సంబంధించిన మనుషులైతే హరీష్ రావు, సంతోష్ రావు వీళ్ళపైన వ్యతిరేకత, మరి వాళ్ళకి సంబంధించిన వాళ్ళు వీళ్ళపైన వ్యతిరేకత అయితే మరి పెద్ద ఎత్తున ధర్నాలు, రాస్తరోగాలని చెప్పేసి, దిష్టి బొమ్మలు అని చెప్పేసి సో అవన్నీ అయితే తగలబెట్టుకుంటూ వాళ్ళైతే నిరసన అయితే వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికైతే మరి ఇది వాళ్ళ ఇంటి పంచాయతీ, పార్టీకి సంబంధించిన పంచాయతీ, మరి జనాలు ఎవరు కూడా దాన్ని పెద్ద పట్టించుకోవడం అవసరం లేదని చెప్పేసి మరి కొందరు విశ్లేషకులు, రాజకీయ అనలిస్టులు అయితే చెప్తా ఉన్నారు. మరి దానికి సంబంధించిన ఈ ఆర్టికల్ అని చెప్పొచ్చు. మరి కవిత సస్పెన్స్ బీఆర్ఎస్లో సంచలనమే అని చెప్పేసి మనకు ఒక హెడ్డింగ్ అయితే కనిపిస్తుంది. కవిత సస్పెన్స్, బీఆర్ఎస్ పార్టీలో గందరగోళం, మరి ప్రతిపక్షాల ప్రభావం పార్టీ భవిష్యత్తుపై ఏ విధంగా ఉండబోతుందని చెప్పేసి కూడా మరి మనకి ఈరోజు అయితే గంటా సోమన్న గారు అయితే ఆర్టికల్ రాయడం జరిగింది. మరి ఏదేమైనప్పటికీ కూడా మరి బీఆర్ఎస్ పార్టీలో గత టీఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో అయితే మరి మొత్తానికి ఏం జరుగుతుందో అర్థమైతలేదు. కానీ మొత్తానికైతే వర్గాలుగా విడిపోయి ఒకవైపు కవిత, ఇంకోవైపు హరీష్ రావు, ఇంకోవైపు కేటీఆర్, సో ఇట్లా ఎవరి వర్గాలు వారిగా విడిపోయి మరి ఇలాంటి ధర్నాలు కావచ్చు, ఇలాంటి పార్టీల్లో చిచ్చులు కావచ్చు, సో ఇవన్నీ కూడా అవుతున్న తరుణంలో మరి ఇది ఎక్కడి వరకు వెళ్తుందని చెప్పేసి కూడా ప్రజలైతే ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని చెప్పవచ్చు. మనము వార్తల్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా ఆదిలాబాద్ జిల్లా సంబంధించిన వార్తలు చూద్దాం. విద్యార్థులకు సులభ పద్ధతుల్లో బోధించాలి, వాంకిడి గిరిజన ఆశ్రమ పాఠశాలను సందర్శించిన జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అంటూ మనకు వార్త కనిపిస్తూ ఉంది. మరి విద్యార్థులకు అయితే అర్థమయ్యే రీతిలో విద్యా బోధన అయితే జరగాలని చెప్పేసి మనకు జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే గారు అయితే చెప్తా ఉన్నారు. ఇక మహిళలు, పిల్లల రక్షణ ప్రాధాన్యత, జిల్లా ఎస్పీ కాంతిలాల్ పాటిల్, బాధితులు నిర్ణయంగా ఫిర్యాదు చేయాలి, షీ-టీం ద్వారా ఫిర్యాదుల స్వీకరణ అని చెప్పేసి మనకు ఒక వార్త కదా. మరి మహిళల, పిల్లల రక్షణే మరి పోలీసుల బాధ్యత అని చెప్పేసి కూడా ఇక్కడ పోలీసులు అయితే చెప్తున్నారు. ఏ సమస్య వచ్చినా మరి నేరుగా పోలీస్ స్టేషన్ ఆశ్రయించి మీకు వచ్చిన సమస్యను అయితే చెప్తే అక్కడ పరిష్కార దిశగా అడుగులు వేస్తామని చెప్పేసి షీ-టీం ద్వారా, ముఖ్యంగా షీ-టీం ఏదైతే ఉంటుందో మరి దాని ద్వారా కంప్లైంట్స్ కూడా ఇవ్వాలని చెప్పేసి మరి పోలీసులు అయితే చెప్తా ఉన్నారు. ఇక పత్తి చేలను పరిశీలించిన మంత్రి వివేక్ ఆదుకోవాలని వేడుకున్న అన్నదాతలు పంట నష్టంపై నివేదిక ఇవ్వాలని వ్యవసాయ అధికారులకు ఆదేశం జారీ చేసిరంట. మరి ఏదైతే పత్తి చేలు ఉంటాయో మరి గత 10-20 రోజుల నుంచి అయితే తెలంగాణ రాష్ట్రంలో చాలా వర్షాలు అయితే వస్తున్నాయి. దానివల్ల కొన్ని పంటలు అయితే తీవ్రంగా నష్టాలని, వాటికి నష్టపరిహారం చెల్లించాలని కూడా చెప్పేసి రైతులైతే మరి అధికారులకు అయితే చెప్తా ఉన్నారు. ఇక సిబిఐ విచారణ నిరసిస్తూ బీఆర్ఎస్ ధర్నా, కాంగ్రెస్ ప్రభుత్వం అసత్య ప్రచారాలు మానుకోవాలి, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవా లక్ష్మి అయితే అంటా ఉన్నారు. మరి సిబిఐ విచారణ నిరసిస్తూ అంటే ఏదైతే కాళేశ్వరానికి సంబంధించిన అంశం ఉందో దాన్ని అయితే మరి నిన్న ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏదైతే ఉందో మరి సిబిఐకి అయితే అప్పగించింది. మరి ఆ తరుణంలో బీఆర్ఎస్ నేతలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా అయితే నిరసన అయితే చేపడుతూ ఉన్నారు. మరి సిబిఐకి ఎందుకు అప్పగిస్తున్నారని దానికి వ్యతిరేకంగా అయితే ఆ రోడ్లపై ఎక్కి ధర్నాలు కావచ్చు, మరి రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మలు కావచ్చు, ఇవన్నీ కూడా దహనం చేసి వాళ్ళైతే మరి దాన్ని అయితే పూర్తిగా వ్యతిరేకిస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉంది అక్కడ. ఇక పారదర్శకంగా పంట నష్టం సర్వే చేయాలి, నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అని చెప్పేసి మనకు ఒక వార్త అయితే కనిపిస్తూ ఉంది. ఇక ఎస్టీపీపీలో గిరిజన ఉద్యోగుల బ్రాంచ్ కమిటీ ఎన్నిక, మరి సింగరేణి కాలరేస్లో
సింగరేణి కాంగ్రెస్ గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జైపూర్ మండల కేంద్రంలోని పాండ్ నూతన గిరిజన ఉద్యోగుల బ్రాంచ్ కమిటీని అయితే ఎన్నుకున్నట్టు ఇక్కడ. ఇక గణపతి మండపం వద్ద ప్రత్యేక పూజలు, భక్తులకు అన్నదానం అంట. మరి వినాయక నవరాత్రోత్సవాల భాగంగా మండపాల వద్ద భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించాలి. గాయత్రి మాత గణేష్ మండలి, గాయత్రి మాత కాలనీ గర్మిల్లా కమిటీ ఆధ్వర్యంలో భక్తులకైతే అన్నదానం అయితే చేసినట్టుగా మనకు వార్త కనిపిస్తూ ఉంది. ఇక ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సంబంధించిన వార్తలు చూద్దాం. ఇక వరద బాధితులకు కిసాన్ మాల్ చేయూత అంట. మరి 500 కుటుంబాలకైతే నిత్యావసరాలు అయితే పంపిణీ చేసినట్టుగా మనకైతే వార్త కనిపిస్తూ ఉంది అక్కడ. ఇక గణేష్ నిమజ్జనం ప్రశాంతంగా జరుపుకోవాలి. ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి అట. మన నిజామాబాద్ నగరంలో గణేష్ నిమజ్జనం అవుతుందో మరి చాలా జాగ్రత్తగా జరుపుకోవాలి, మరి ఎలాంటి సమస్యలు రాకుండా చూడాలని చెప్పేసి అక్కడ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, అదేవిధంగా కలెక్టర్ కృష్ణారెడ్డి అయితే అక్కడ చెప్తా ఉన్నారు. ఇంకా అంతర్రాష్ట్ర దొంగల ముఠా సభ్యుని అరెస్ట్ అంటే మరి రాజస్థాన్ నెంబర్ ప్లేట్తో జిల్లాలో దొంగతనాలకు పాల్పడుతున్న వైన్యం, నేరానికి వాడిన కారు స్వాధీనం చేసుకున్న పోలీసులంట. మరి రాజస్థాన్ నెంబర్ ప్లేట్తో అయితే అంతర్రాష్ట్ర దొంగలు అయితే దొంగతనాలకు పడుతున్నారు. మొత్తానికైతే వాళ్ళని అయితే పోలీసులు పట్టుకొని అరెస్ట్ అయితే చేసిరు. ఇక ఇంకో వార్త చూసినట్లయితే బాధిత రైతులకు అండగా ఉంటాం, దెబ్బతిన్న పంటలను పరిశీలించిన బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అంట. మరి ఏదైతే వర్షాలకు ఏదైతే పంట తీవ్రంగా నష్టపోయిందో మరి ఖచ్చితంగా నష్టపరిహారం చెల్లిస్తానని చెప్పేసి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారు అయితే చెప్తా ఉన్నారు అక్కడ. గణేష్ నిమజ్జనానికి పటిష్ట ఏర్పాటు చేపట్టాలి. జిల్లా ఎస్పీతో కలిసి టెక్రియల్ చెరువును పరిశీలించిన కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ అంట. మరి గణేష్ నిమజ్జనానికి అయితే అన్ని ఏర్పాట్లు పటిష్ట చర్యలు చేపట్టాలని చెప్పేసి కలెక్టర్ గారు అయితే చెప్తా ఉన్నారు అక్కడ. ఇక ఉమ్మడి కరీంనగర్ జిల్లా సంబంధించిన వార్తలు చూద్దాం. ఇక స్థానిక సంస్థల ఎన్నికల గెలిపే లక్ష్యంగా బీజేపీ వ్యూహం. రేపు కరీంనగర్ రానున్న రామచంద్రరావు అందరికీ అధికారం, బీజేపీకి అవకాశం నినాదం కొండా లక్ష్మశక్తి గార్డెన్లో కీలక సమావేశం అంట. మరి స్థానిక సంస్థల్లో ఏదైతే బీజేపీ పార్టీ ఉందో మరి అది బీజేపీ పార్టీ అనేక స్థానాల్లో గెలవాలని చెప్పేసి మరి కొత్త నినాదంతో అందరికీ అధికారం, బీజేపీకి అవకాశం అనే నినాదం అయితే ఏదైతే ఉంటుందో మరి దాంతోనైతే ముందుకెళ్తారని చెప్పేసి మరి రాష్ట్ర అధ్యక్షుడు రేపు కరీంనగర్కి అయితే రామచంద్రరావు అయితే బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు గారు ఉన్నారు. మరి ఆయన అయితే కరీంనగర్కి వచ్చి మరి అక్కడ సమావేశం ఏర్పాటు చేసి మరి కీలక ముఖ్య నేతలతో కావచ్చు, కార్యకర్తలతో కావచ్చు, సో ఎట్లా అధికారంలోకి రావాలని చెప్పేసి సో తదితర విషయాలన్నిటి గురించి అక్కడ చర్చించే అవకాశం ఉందన్నట్టుగా మనకైతే వార్త వినిపిస్తూ ఉంది. గణేష్ నిమజ్జనానికి పకడ్బందీ ఏర్పాట్లు, రహదారి భూసేకరణ సమస్యలు పరిష్కరించాలి, మానేరు రివర్ ఫ్రంట్ భూసేకరణ వేగవంతం చేయాలి, ప్రభుత్వ భూములను పరిరక్షించాలి. మంగళవారం సమావేశాల్లో జిల్లా కలెక్టర్ అని చెప్పేసి మనకు ఒక వార్త అయితే కనిపిస్తుంది. మరి గణేష్ నిమజ్జనం అయితే దగ్గరకు వస్తున్న తరుణంలో మరి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. చెరువుల దగ్గర, కుంటల దగ్గర ఎట్లాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని చెప్పేసి మరి అధికారులు అయితే చెప్తా ఉన్నారు ఇక్కడ. ఇక ఆన్లైన్ గేమ్ ఆడొద్దంటే ఆత్మహత్య చేసుకున్నాడంట. ఆన్లైన్ గేమ్లకు అలవాటు పడిన విద్యార్థి అతని తల్లిదండ్రులు మందలించాడు. దాంతో విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన జగిత్యాల పట్టణంలో సంచలనం రేపింది. లింగంపేటకు చెందిన విష్ణువర్ధన్ స్థానికంగా ఉన్న స్కూల్లో 9వ తరగతి చదువుతున్నాడు. ఫోన్లో ఆన్లైన్ గేమ్ ఆడుతుండగా వాటికి దూరంగా ఉండాలని తల్లి మందలించింది. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన విష్ణువర్ధన్ ఇంట్లో ఊరేసుకుని ఆత్మహత్యకు అయితే పాల్పడ్డాడంట. మరి నిజంగా ఇది దారుణం. ఆ ఫోన్లు ఎందుకు ఇస్తారు, మరి ఆ గేమ్లు డౌన్లోడ్ చేసుకుంటే పేరెంట్స్ ఏం చేస్తారో అర్థం కాదు. కానీ మొత్తం అయితే పిల్లలకైతే ఫ్రీడమ్ ఇచ్చేస్తారు. ఇచ్చేసిన తర్వాత సో ఇలాంటి సంఘటనలు జరిగిన తర్వాత ఇంకేముంటుంది, ఏముండదు. సో ఆన్లైన్లో గేమ్లు ఆడుతుండట. మరి అందులో ఫోన్పే ఉంటుంది, పేటిఎం ఉంటుంది. సో అంత ఈజీగా చిన్నపిల్లలకి ఎట్లా ఇస్తారు ఫోన్లు? ఆ అకౌంట్స్ కావచ్చు, ఆ అకౌంట్ నెంబరు, ఆ డబ్బులు ఉన్న ఫోన్లను అన్నీ ఎట్లా ఇస్తారు? ఆన్లైన్ గేమ్స్ ఆడొద్దని తల్లిదండ్రులు మందలిస్తే ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. అట్లా ఉంది పరిస్థితి ఇప్పుడు. రైతులకు తప్పని యూరియా కష్టాలంట. లోడు వచ్చిన రైతులకు మళ్ళీ నిరాశ. ఒక లోడు ఎటు సరిపోద్దంటూ ధర్నా అయితే చేస్తున్నారంట. మరి రైతులకు ఎక్కడ చూసినా, ఏ మండలంలో చూసినా, ఏ జిల్లా కేంద్రంలో చూసినా కానీ రైతులకైతే యూరియా తిప్పలు అయితే చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. మనం రెగ్యులర్గా అయితే చూస్తూ ఉంటాం. మరి ఏవైతే సెంటర్లు ఉంటాయో అక్కడ దగ్గర లైన్ కట్టి చెప్పులు పెట్టి లైన్ కట్టి, ఆధార్ కార్డులు పెట్టి లైన్ కట్టి సో ఇట్లా అయితే అవుతున్నాయంట. మరి ఒక లారీ వచ్చిందంట. మరి లారీ ఎట్లా సరిపోతుందని చెప్పేసి కూడా రైతులు అయితే అక్కడ స్థానిక రైతులు అయితే ధర్నా చేస్తూ ఉన్నారు. కేసీఆర్పై గీత పడితే రాష్ట్రం అగ్గిగుండమే. ఘోష్ రిపోర్టు కాదు, కాంగ్రెస్ రిపోర్టు. రైతుల సమస్యలపై శ్రద్ధ లేని పాలన. సిబిఐ విచారణపై మానకొండూరులో బీఆర్ఎస్ ధర్నా అయితే చేస్తున్నట్ట. మరి కేసీఆర్పై గీత పడితే మరి తెలంగాణ రాష్ట్రం మొత్తం అగ్నిగుండమే అని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు అయితే చెప్తా ఉన్నారు. అది ఘోష్ రిపోర్టు కాదు, కాంగ్రెస్ రిపోర్ట్ అని కూడా మరి కొన్ని వ్యాఖ్యలు అయితే చేస్తూ ఉన్నారు బీఆర్ఎస్ సంబంధించిన నేతలు. ఇక సర్కార్ బడుల్లో సదుపాయాలు లేవు, వెంటాడుతున్న నిధుల కొరత. కరీంనగర్ గవర్నమెంట్ స్కూల్లో నిధుల కొరతతో తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారు. నిధులు లేక పాఠశాల నిర్వహణ కష్టమవుతుందంటూ మనకు ఒక వార్త అయితే కనిపిస్తూ ఉంది ఇక్కడ. ఇక ఉమ్మడి మెదక్ జిల్లా సంబంధించిన వార్తలు చూద్దాం. ఇక శ్రీ కొమ్మూరు చారిటబుల్ ట్రస్ట్ సేవా కార్యక్రమం ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఐడి కార్డులు, స్టేషనరీ వస్తువులు అయితే పంపిణీ చేసిరంట.
మరి దానికి సంబంధించిన వార్త అది. ఇక ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు అయితే చేపడుతున్నారు. మరి కవితపై ఆగ్రహం వ్యక్తం చేసిన బీఆర్ఎస్ శ్రేణులు కవితను సస్పెన్షన్కు సంపూర్ణ మద్దతు తెలిపిన ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి అంట. మరి నిన్న ఏదైతే ఎమ్మెల్సీ కవితను బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసారో మరి దానికి స్వాగతం అయితే పలుకుతున్నారంట బీఆర్ఎస్కి సంబంధించిన నేతలు. మరి సంపూర్ణ మద్దతు తెలిపిన మరి ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి అని చెప్పేసి కూడా మనకి ఇక్కడ వార్త కనిపిస్తూ ఉంది. ఇక ఎమ్మెల్సీ కవిత సస్పెండ్ నిర్ణయం సరైనదే, మాజీ జెడ్పీ చైర్పర్సన్ తులా ఉమా అంటూ వ్యాఖ్య అయితే చేసిందట. మరి ఎమ్మెల్సీ కవిత ఏదైతే సస్పెన్షన్ ఉంటుందో మరి అదైతే సరైనది అని చెప్పేసి కూడా మరి బీఆర్ఎస్ సంబంధించిన నేతలు అయితే చెప్తా ఉన్నారు. ఇక ఘనంగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి వేడుకలంట. మరి నిన్న డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా మరి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఆయన విగ్రహాలకైతే నివాళులు అయితే అర్పించిన వార్త అయితే మనకు కనిపిస్తూ ఉంది అక్కడ. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం, స్వీట్లు పంచుకొని సంబరాలు చేసుకున్న అమీన్పూర్ కాంగ్రెస్ శ్రేణులు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపిన కాంగ్రెస్ నేతలు అంటూ మనకు ఒక వార్త అయితే కనిపిస్తుంది. మరి బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించినందుకు గాను మరి అక్కడ కాంగ్రెస్ సంబంధించిన నేతలు కావచ్చు, బీసీ సంఘాలు కావచ్చు, మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరానికి అయితే చిత్రపటానికి అయితే మరి పాలాభిషేకం అయితే చేస్తున్న వార్త ఇది. ఇక నిమ్జ్ భూముల సమస్యతో అద్నూర్ గ్రామ రైతుల ఆవేదన, సంవత్సరాలు గడిచిన అందరినీ నష్టపరిహారం అంటూ మనకు ఒక వార్త అయితే ఇక్కడ ఉంది. ఇంకా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా సంబంధించిన వార్తలు చూద్దాం. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరిచే దిశగా కళారూపాలు ఉండాలి. వికారాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్ అయితే సూచిస్తున్నట్టుగా మనకు ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇక నేరరహిత సమాజ నిర్మాణంలో సీసీ కెమెరాల పాత్ర కీలకం. ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానం. నేరాల పరిశోధనకు ప్రజల భద్రతను మెరుగుపరచడానికి సీసీ కెమెరాలు 46 సీసీ కెమెరాలను ప్రారంభించిన శంషాబాద్ అడిషనల్ డీసీపీ పూర్ణచంద్రరావు అంటూ మనకు ఒక వార్త. ఇక రాష్ట్రాన్ని బాగు చేస్తే సిబిఐ కేసుల వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ వికారాబాద్లో వినూత్న నిరసన, నల్ల వస్త్రాలు ధరించి భజన చేస్తూ తబలా వాయిస్తూ ర్యాలీ అయితే తీసిరంట. మరి రాష్ట్రాన్ని బాగు చేస్తే సిబిఐ కేసులు పెడుతున్నారా అని చెప్పేసి వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అయితే అక్కడ డిమాండ్ చేస్తూ ఉన్నారు. అక్కడ రాస్తారోకో చేస్తూ ఉన్నారు, వినూత్నంగా నిరసన అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు అక్కడ. ఇంకా రాష్ట్రానికి కాళేశ్వరంతో నీళ్ళనిస్తే సిబిఐ విచారణ, కాంగ్రెస్ ప్రభుత్వానికి స్థానిక సంస్థల ఎన్నికలే ప్రజలే బుద్ధి చెప్తారు. బీఆర్ఎస్ కీసర మండల అధ్యక్షుడు జలాల్పురం సుధాకర్ రెడ్డి అంటూ మనకు ఒక వార్త అయితే కనిపిస్తూ ఉంది. ఇక కాంగ్రెస్ పార్టీ డైవర్షన్ డ్రామాలు ఆపండి, బీఆర్ఎస్ పార్టీ నాయకుల ఆరోపణ. మూమిన్పేటలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన అయితే చెప్తా ఉన్నారు. మరి ఒకరి మీద ఒకరైతే దీనికి సంబంధించింది అయితే ఒకరైతే కాంగ్రెస్ చెప్పినట్టు చేస్తున్నారని ఒకరు, లేదంటే మరి బీజేపీ కాంగ్రెస్ కలిసి మరి టీఆర్ఎస్ను ఈ విధంగా బీఆర్ఎస్ని ఈ విధంగా చేస్తున్నారని బీఆర్ఎస్ నేతలు. సో ఒకరి మీద ఒకరైతే ఈ విధంగా ఆరోపణలు అయితే చేసుకుంటూ ఉన్నారు. ఇక సిబిఐ విచారణ వ్యతిరేకిస్తూ మేడ్చల్లో బీఆర్ఎస్ అయితే ధర్నా చేస్తుందంటే మరి రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటివి అయితే కనిపిస్తూ ఉన్నాయి మనకి ఇక్కడ. ఇక ఉమ్మడి హైదరాబాద్ జిల్లా సంబంధించిన వార్తలు చూద్దాం. ఇక పోనక కనకమ్మకు భారతరత్న 2026 బిరుదుని ఇవ్వాలి. దువ్వూరి రామారెడ్డి విజ్ఞాన సమితి పోనక కనకమ్మ ఆశయ సాధన సమితి అయితే విజ్ఞప్తి అయితే చేసినట్టు మనకు అయితే వార్త కనిపిస్తుంది. కాళేశ్వరంపై సిబిఐ విచారణ సిఫార్సు సిగ్గుచేటు చర్య. కాళేశ్వరం కట్టి నీళ్ళు ఇవ్వడమే తప్ప మణికొండ మర్రి చెట్టు డైరీ ఫామ్ మైలర్దేవులపల్లి చౌరస్తాలో బీఆర్ఎస్ శ్రేణుల ఆందోళన. దుర్గానగర్ చౌరస్తాలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం. కేసీఆర్ను బద్నాం చేయాలనే బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సీతారాం ధూళిపాల్ల అంటూ మనకైతే వార్త అయితే కనిపిస్తుంది. మరి ఎక్కడ చూసినా కానీ మరి ఏదైతే సిబిఐకి అప్పగించిన తరుణంలో బీఆర్ఎస్ కార్యకర్తలు కావచ్చు, నేతలు కావచ్చు, పెద్ద ఎత్తున అయితే రోడ్లపైకి వచ్చి ధర్నా చేస్తున్నారు. మరి రాష్ట్రానికి మంచి చేస్తే మరి సిబిఐ కేసులా అని చెప్పేసి కూడా వాళ్ళైతే క్వశ్చన్ చేస్తున్నారు. ఇక సనత్ నగర్ అశోక్ నగర్ కాలనీలో అక్రమ నిర్మాణం, స్థానికుల ఆందోళన. సనత్ నగర్ డివిజన్లోని అశోక్ నగర్ కాలనీలో 20 సంవత్సరాలుగా ఉంటున్న పాత భవనంపై అక్రమంగా 2 అంతస్తుల నిర్మాణం అయితే చేపడుతున్నారు. ఇది ప్రమాదకరమే కాకుండా పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఇబ్బందులు కూడా పెంచుతుందని స్థానికులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారంట. మరి అనుమతులు లేకుండానే మరి ఒక బిల్డింగ్ 20 సంవత్సరాల బిల్డింగ్ పైన మళ్ళీ ఇంకా 2 ఫ్లోర్లు అయితే చేస్తున్నారంట. మరి అధికారులు ఏం చేస్తున్నారో మరి అది చూస్తున్నట్టు కూడా వదిలేస్తూ ఉన్నారు. ఇక అంధకారంలో మణికొండ క్వార్టర్స్ ప్రాంతం పట్టినట్లు వ్యవహరిస్తున్న అధికారులు తమ బస్తీలో లైట్లు వెలిగేలా చూడాలని క్వార్టర్స్ నివాసితుల విజ్ఞప్తి అంటూ మనకు ఒక వార్త. ఇక బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయకూడదు, రోగాలు దరిచేరకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. జేఎన్ఎన్ యుఆర్ఎం కాలనీలో తడి చెత్త పొడి చెత్తపై అవగాహన కల్పించిన కమిషనర్ అయితే చంద్ర చెప్తున్నాను. మరి బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేస్తే కూడా మనకే జబ్బులు వస్తాయి కాబట్టి దాన్ని అయితే ఖచ్చితంగా పాటించాలి. ఏ చెత్తకు ఆ చెత్త వేరు చేసి అయితే ఎవరైతే చెత్త బండిలు వస్తాయో వాటిలో అయితే వేయాల్సి వస్తుంది. ఎక్కడ పడితే అక్కడ రోడ్ల మీద అయితే వేయకూడదు. ఇక జీవిత ఖైదీలకు క్షమాభిక్ష పెట్టి విముక్తి ప్రసాదించండి, ప్రభుత్వాన్ని కోరిన ఖైదీల కుటుంబ సభ్యులంట. మరి క్షణిక ఆవేశంలో నేరాలకు పాల్పడి ఏళ్ల తరబడి జీవిత ఖైదు అనుభవిస్తున్న తమ వారిని క్షమాభిక్ష పెట్టి జైలు జీవితం నుంచి
విముక్తి కల్పించాలని జీవిత ఖైదీల కుటుంబ సభ్యులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అయితే విన్నపించారట. మరి ఏదైతే మరి జీవిత ఖైదీలు ఉన్నారో శిక్ష పడ్డ ఖైదీలు మరి తెలిసి తెలియకుండా మరి క్షణిక ఆవేశంలో చేసిన తప్పులను అయితే క్షమించి వాళ్ళను విడుదల చేయాలని చెప్పేసి వాళ్ళ కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉంటారో కుటుంబ సభ్యులు వాళ్ళైతే సీఎం రేవంత్ రెడ్డిని అయితే కోరుతున్నారు. క్షమాభిక్ష పెట్టి వాళ్ళని వదిలేయాలని కూడా వాళ్ళైతే విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. అక్కడ టౌన్ ప్లానింగ్ అధికారుల అవినీతికి అంతే లేదు. గచ్చిబౌలి హౌసింగ్ బోర్డు కాలనీలో అక్రమ నిర్మాణాలకు అదుపే లేదు. గచ్చిబౌలి డిఎల్ఎఫ్ ఎదురుగా హౌసింగ్ బోర్డు కాలనీలో అక్రమ నిర్మాణాలకు అదుపు లేకుండా పోయింది. G+2 కట్టాల్సిన కాలనీలో 5-6 అంతస్తుల భవనాలు అయితే నిర్మిస్తున్నారట. మరి G+2 కట్టాల్సింది మరి 5-6 అయితే అంతస్తులు నిర్మిస్తున్నారట. మరి టౌన్ ప్లాన్ అధికారుల అవినీతి, మరి వాళ్ళు పర్మిషన్ ఇవ్వకుంటే మళ్ళీ వీళ్ళు ఎట్లా కడతారు? ఖచ్చితంగా వాళ్ళ పాత్ర అయితే ఉంటుందని చెప్పేసి ఇక్కడ వార్త అయితే కనిపిస్తూ ఉంది. ఇక ఉమ్మడి పాలమూరు జిల్లా సంబంధించిన వార్తలు చూద్దాం. రైతులందరికీ యూరియా అందజేస్తాం జడ్చర్ల శాసనసభ్యుడు అనిరుద్ రెడ్డి అయితే చెప్తా ఉన్నారు. మరి ఏదైతే యూరియా కొరత కనిపిస్తుందో ఖచ్చితంగా మరి రైతులందరికీ అందజేస్తామని చెప్పేసి జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి గారు అయితే చెప్తా ఉన్నారు. అక్కడ భూభారతి దరఖాస్తులు పెండింగ్లో పెడితే చర్యలు తీసుకుంటామని చెప్పేసి నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ అయితే చెప్తా ఉన్నారు. మరి ఖచ్చితంగా ఏవైతే దరఖాస్తులు ఉంటాయో వాటిని ఖచ్చితంగా స్వీకరించి మరి వాటిని అయితే పరిష్కరించాలని చెప్పేసి కూడా మనకైతే కలెక్టర్ బదావత్ సంతోష్ గారు అయితే చెప్తా ఉన్నారు. అక్కడ ఇక గణేష్ నిమజ్జనానికి పకడ్బందీ ఏర్పాట్లు రూట్ మ్యాప్ను ఏర్పాటు చేసి పరిశీలిస్తున్న అధికారులు అంట. మరి గణేష్ నిమజ్జనంలో అయితే దగ్గరికి వచ్చిన తరుణంలో వారి ఎక్కడి నుంచి వెళ్ళాలి, ఎట్లా ట్రాఫిక్ సమస్యలను ఎట్లా క్లియర్ చేసుకోవాలనే విధంగా అధికారులు అయితే చెప్తా ఉన్నారు. సో దాని ప్రకారమే నిమజ్జనం చేయాలని కూడా వాళ్ళైతే అధికారులు చెప్తా ఉన్న వార్త చూడవచ్చు. సీజనల్ వ్యాధుల నియంత్రణకు చర్యలు చేపట్టాలి జిల్లా వైద్య ఆరోగ్య అధికారి రవికుమార్ అయితే చెప్తా ఉన్న వార్త అది. ఇంకా వినాయక దేవాలయంలో అన్నదాత ప్రసాదం పంపిణీ. మరి కల్వకుర్తి పట్టణంలోని శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో నిర్వాహకులు మంగళవారం అన్నదాత ప్రసాద వితరణ అయితే నిర్వహించారంట. ఇక లోక్ అదాలత్ ద్వారా సత్వర న్యాయ సేవలు మహబూబ్ నగర్ జిల్లా జడ్జి పాపిరెడ్డి గారు అయితే చెప్తా ఉన్నారు. మరి లోక్ అదాలత్ ఏదో ఉంటుందో దాన్ని అయితే వినియోగించుకోవాలి, సత్వర న్యాయం అయితే దొరుకుతుందని చెప్పేసి జిల్లా జడ్జి మహబూబ్ నగర్ జిల్లా జడ్జి పాపిరెడ్డి గారు అయితే చెప్తా ఉన్నారు. అక్కడ ఇక ఉమ్మడి నల్గొండ జిల్లా సంబంధించిన వార్తలు చూద్దాం. ప్రభుత్వ పాఠశాల పక్కనే ఉన్న వైన్స్ని అయితే తొలగించాలి. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుపల్ మండలంలోని కొయ్యలగూడెం గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలకు దగ్గరగా ఉన్న వైన్ షాప్ను వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో భువనగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయం జిల్లా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్కి అయితే వినతి పత్రం అందజేసినట్టు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ మండల ఉపాధ్యక్షుడు దోనూరి శ్రవణ్ మాట్లాడుతూ పాఠశాల సమీపంలో ఉన్న వైన్స్ కారణంగా విద్యార్థులు మహిళలు తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారంట. మరి ఏదైతే మరి యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుపల్ మండలం కొయ్యలగూడెం గ్రామంలో ప్రభుత్వ పాఠశాల పక్కనే వైన్స్ ఉందంట. మరి ఆ వైన్స్ ఉండడం వల్ల అక్కడ వచ్చే స్కూల్ పిల్లలు కావచ్చు, మహిళలు కావచ్చు, వీళ్ళందరూ కూడా తీవ్ర ఇబ్బందులు అయితే పడుతున్నారంట. మరి వాళ్ళకు కూడా మరి అప్పుడే స్కూల్కి వెళ్తారు, వాళ్ళకు కూడా తెలుస్తుంది మరి ఇదేంది వైన్స్ తాగాలి వీగాలి అనే ఆలోచన అప్పుడప్పుడే వస్తుంది. కాబట్టి మరి తక్షణమే అక్కడి నుంచి అయితే తీసేసి వేరే ప్రాంతంలో ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా ఎస్ఐపికి సంబంధించిన నాయకులు అయితే అక్కడ డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇక ఆమనగల్లులో ఆగని భూ కబ్జా, యథేచ్ఛగా 20 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా, జేసీబీలతో అక్రమంగా మట్టి తవ్వకాలు, గ్రామస్తుల ఫిర్యాదు పట్టించుకొని అధికార గణం, ప్రశ్నించిన విలేకరుపై బెదిరింపులకు పాల్పడిన అక్రమార్కులంట. మరి చూడొచ్చు, మరి గుట్టను మరి 20 ఎకరాల ప్రభుత్వ భూమిని అయితే కబ్జా చేసి మొత్తం మట్టిని అయితే తరలిస్తున్నారంట. మరి అక్కడికి వచ్చిన విలేకరులను జర్నలిస్టులను కూడా బెదిరించే ప్రయత్నం అయితే చేస్తున్నారంట వాళ్ళు. అట్లా ఉంది పరిస్థితి. ఇక బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రాస్తారోకో యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మండల కేంద్రంలో మంగళవారం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కాళేశ్వరం పైన కాంగ్రెస్ తప్పుడు ప్రచారాల నిరసనగా రహదారిపై బీఆర్ఎస్ మండల పార్టీ ఆధ్వర్యంలో రాస్తారోకో అయితే నిర్వహించారంట. అక్కడ ఇక యూరియా కోసం రోజంతా పడిగాపులు, రైతుల బాధ పట్టించుకొని అధికారులు అంట. మరి నల్గొండ జిల్లా పెద్దఊర మండలం కేంద్రంలోని PACSలోని యూరియా బస్తాలు అక్రమంగా దళారులకు విక్రయించి అధికారులు రైతుల కళ్ళలో కారం కొడుతున్నారని చెప్పేసి రాత్రి 9 గంటల వరకు 9 గంటల నుండి యూరియా కోసం బారులు తీరుస్తున్న కనీసం ఒక యూరియా బస్తా కూడా దొరకట్లేదని అయితే రైతులు అయితే చాలా ఆందోళన అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. అక్కడ మరి MRO ఆఫీస్ ఎదుట రైతుల ధర్నా అట. మరి యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలోని 255 సర్వే నెంబర్ బాధిత రైతులు MRO కార్యాలయం ఎదుట మంగళవారం ధర్నా అయితే నిర్వహించారంట. మరి ఈ సందర్భంగా బాధిత రైతులు మాట్లాడుతూ గత 60 ఏళ్ళుగా తాము కష్టపడి సాగు చేసుకుంటాం భూములకు ఇప్పటికీ పట్టాలు ఇవ్వకపోవడం ఏంటని చెప్పేసి వాళ్ళైతే ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. 20 ఏళ్ళుగా అయితే ఆ భూమిని అయితే సాగు చేసుకుంటారంట. మరి ఇంకా పట్టాలు కూడా ఇస్తలేరని చెప్పేసి MRO ఆఫీస్ ఎదుట ధర్నా అయితే చేస్తున్నారంట వాళ్ళు. ఇక హుజూర్ నగర్ పట్టణంలో భారీ చోరీ, 50 లక్షల విలువ గల బంగారం అపహరణ. మరి తాళం వేసిన ఇంటిని టార్గెట్ చేసిన ఘరానా దొంగలు, లాకర్ ధ్వంసం చేసి బంగారాన్ని దోచుకెళ్లిన కేటుగాళ్ళంట. మరి జాగ్రత్తగా ఉండాలి. ఇక వైఎస్ఆర్కు కాంగ్రెస్ నాయకుల ఘన నివాళి అంట. రామన్నపేట పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మాజీ సీఎం వైఎస్ఆర్ వర్ధంతి మంగళవారం నిర్వహించారు. సుభాష్ సెంటర్లో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అయితే అర్పించారంట.
ఇక ఉమ్మడి వరంగల్ జిల్లా సంబంధించిన వార్తలు చూద్దాం. ప్రజారోగ్య పరిరక్షణకు పకడ్బందీ చర్యలు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ మహబూబాబాద్ పట్టణ కేంద్రంలో ప్రభుత్వ మెడికల్ కళాశాల భవనం అయితే ప్రారంభించారంట. మరి ప్రజారోగ్య పరిరక్షణ పకడ్బందీకి చర్యలు తీసుకుంటుంది ప్రభుత్వం అని చెప్పేసి మంత్రి దామోదర్ రాజనరసింహ గారు అయితే చెప్తా ఉన్నారు. ఇంకా పిహెచ్సిలో మెరుగైన వైద్య సేవలు అందించాలి హన్మకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ గారు అయితే చెప్తా ఉన్నారు. మరి ఏవైతే పట్టణ స్థాయి గ్రామ స్థాయి పట్టణ స్థాయి చిన్న మండల స్థాయిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉంటాయి, వాటిలో ఖచ్చితంగా వైద్యం అయితే పకడ్బందీగా జరగాలి, వైద్య సేవలు అందించాలని చెప్పేసి కూడా అక్కడ హన్మకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ గారు అయితే చెప్తా ఉన్నారు. ఇక స్కాలర్షిప్ విడుదల కోసం కోరుతూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో అయితే రాస్తారోకా చేసినట్ట. మరి పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లను ఫీజు రియంబర్మెంట్స్ ఏవైతే ఉంటాయో వాటి వెంటనే విడుదల చేయాలని చెప్పేసి రోడ్డు ఎక్కి మరి ఎస్ఎఫ్ఐకి సంబంధించిన నేతలు అయితే ధర్నా చేస్తూ ఉన్నారు. ఇక ప్రభుత్వ అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయండి జిల్లా కలెక్టర్ సత్యశారద, వరంగల్ జిల్లా కలెక్టర్ సత్యశారద అయితే చెప్తా ఉన్నారు అక్కడ. ఇక ఈ నెల 9-10 తేదీలో రాష్ట్ర స్థాయి క్రీడలకు ఎంపికలంట. మరి ఈ నెల 9-10 తేదీలో రాష్ట్ర స్థాయిలో జరగనున్న సివిల్ సర్వీస్ రాష్ట్ర స్థాయి క్రీడా ఎంపికలను జనగామ పట్టణంలో ధర్మకచ్చ మినీ స్టేడియంలో నిర్వహిస్తున్నారంట. ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లా సంబంధించిన వార్తలు చూద్దాం. నర్సాపురంలో జోరుగా అక్రమ మట్టి తవ్వకాలు, ఇందిరమ్మ ఇళ్ల పేరిట అక్రమాలు, అధికారుల చర్యలు శూన్యమంట. మరి ఏదైతే మరి నర్సాపురంలో జోరుగా అయితే అక్రమ మట్టి తవ్వకాలు అయితే జరుగుతున్నాయంట. మరి అవి ఎక్కడికి తీసుకెళ్తున్నారంటే మరి ఇందిరమ్మ ఇళ్ళకి తరలిస్తున్నామని చెప్తున్నారంట. కానీ కాకపోతే అక్కడ ఇందిరమ్మ ఇళ్ళకి తరలించేది కొంచెము, మరి మిగతా ప్రైవేటు వ్యక్తులకు లేదంటే వ్యాపారం చేసుకోవడానికి అయితే పెద్ద ఎత్తున తరలిస్తున్నారని చెప్పేసి మనకైతే వార్త కనిపిస్తూ ఉంది. మరి అధికారులు అయితే వాటి చర్యలు ఏం తీసుకుంటలేరంట, శూన్యం అని చెప్పేసి కూడా మనకైతే ఇక్కడ వార్త. ఇక భార్యను హత్య చేసిన భర్త అరెస్ట్. కుటుంబ తగాదాల నేపథ్యంలో భార్యను హత్య చేసిన భర్తను స్థానిక పోలీసులు అరెస్ట్ చేశారు. సో ఇక బూరగంపాడు పట్టణానికి చెందిన ఆటో డ్రైవర్ షేక్ షంషేర్ బాషా గత కొంతకాలం నుండి అప్పులు చేసి నెల రోజుల నుండి ఏ పని చేయకుండా ఇంటి దగ్గర ఖాళీగా ఉన్నాడు, వృధా ఖర్చులు చేస్తున్నాడు, ఇలా ఎందుకు చేస్తున్నావు అని భార్య షేక్ మహమూదా అడిగినందుకు మంగళవారం తెల్లవారుజామున కోపంతో ఆమె గొంతు నులిమైతే చంపేసినట్ట. పోలీసులు అయితే అరెస్ట్ చేసిరు. ఇక పోడు రైతులపై ఫారెస్ట్ అధికారుల దౌర్జన్యం. మానవత్వం మరిచి పత్తి పంటను పీకి పారేసిన ఫారెస్ట్ అధికారుల వైఖరి మార్చుకోవాలి, బాధిత రైతులకు పరామర్శించిన సిపిఐ నాయకులు అంటూ మనకు ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇక వెంకటాపురంలో బీఆర్ఎస్ రాస్తారోకా. కాళేశ్వరం ప్రాజెక్టును రాజకీయం చేస్తున్న కాంగ్రెస్ గుణపాఠం తప్పదు. బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గంప రాంబాబు అని చెప్పేసి మనకు వార్త అయితే కనిపిస్తూ ఉంది. ఇక వైఎస్ చూపిన బాటలోనే ముందడుగు సాగాలి కాంగ్రెస్ నాయకుల పిలుపు. మరి నిన్న వర్ధంతి సందర్భంగా పలు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలకైతే అందరూ కూడా నివాళులు అర్పించి మరి ఆ విధంగా స్మరించుకుంటున్నారు. ఇక ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలి. రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ గౌతమ్ గారు అయితే చెప్తా ఉన్నారు. జిల్లాలో మంజూరు ఇందిరమ్మ ఇల్లు నిర్మాణాలు అయితే త్వరగా పూర్తి చేసుకోవాలి, త్వరగా పూర్తి చేసుకుంటే బిల్లులు వస్తాయి అని చెప్పేసి కూడా మరి రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ గౌతమ్ గారు అయితే చెప్తా ఉన్నారు. రైట్, ఇంకా ఇవి శనార్థి తెలంగాణ జిల్లాకు సంబంధించిన ఉమ్మడి 10 జిల్లాలకు సంబంధించిన వార్తలు. ఇక మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉన్నారు క్యూ న్యూస్. నేను మీ రాజు. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూ న్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూ న్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి,